మూవీ స్టార్ట్ అవ్వడం రీనా అనే అమ్మాయి యొక్క పెళ్లి ఏర్పాట్లతో స్టార్ట్ అవుతుంది. అక్కడ రీనా అమ్మ పెళ్లి పనులు అన్ని కూడా సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకుంటుంది. తర్వాత అమ్మ తన కూతురైన రీనా రూమ్ లోకి వెళ్తుంది. రీనాను చూసి అమ్మ అంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మీ నాన్న ఇప్పుడు బ్రతికుంటే నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాడని అంటుంది. దానికి రీనా తన అమ్మ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, నువ్వు ఒంటరిగా పెంచావమ్మా, నీకున్న ధైర్యం మాటల్లో చెప్పలేనని రిప్లై ఇస్తుంది. ఇక అమ్మ తన డాటర్ కి మ్యారేజ్ గురించి కొంచెం ఉపన్యాసం ఇస్తుంది. మ్యారేజ్ అంటే కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అది లైఫ్ లాంగ్ జర్నీ. నీ పాస్ట్ లో ఏదైనా పూర్తిగా విషయం ఉంటే దాని గురించి కేర్ఫుల్ గా ఉండు, లేకపోతే ముందుకెళ్ళాక నీ మ్యారేజ్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంది. అప్పుడు రీనా వాళ్ళ మమ్మీని కంఫర్ట్ చేస్తూ, అంతా పర్ఫెక్ట్ ఉంది మమ్మీ, టెన్షన్ అవ్వద్దని అంటుంది. ఇక సెరమనీ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది. దాంతో అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రీనా మిర్రర్ ముందు కూర్చుంటుంది. సడన్ గా మిర్రర్ ఆటోమేటిక్ గా క్రాక్ అవుతుంది. గోడ మీద వేలాడుతున్న ఒక ఫోటో ఆల్బమ్ కూడా కింద పడిపోతుంది. ఒక్కసారిగా లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. రీనా తన పేరెంట్స్ యొక్క ఫోటోను కేర్ఫుల్ గా పైకి తీస్తుంది. బయటకెళ్లి చూస్తే షార్ట్ సర్క్యూట్ అయిందని తెలుస్తుంది. రీనా తిరిగి రూమ్ లోకి వస్తుంది. ఆల్బమ్ కింద పడింది. దానికున్న గ్లాస్ కూడా బ్రేక్ అయిపోయింది. అప్పుడు డోర్ దగ్గర బయట ఎవరో కనిపిస్తారు. రీనా ఆ పర్సన్ వెనకాలే ఫాలో చేసుకుంటూ బయట వరకు రీచ్ అవుతుంది. కానీ అతను అక్కడ చూస్తే కనిపించడు. కానీ రీనాకు అక్కడ బురదతో నిండినటువంటి పాదాల గుర్తులు కనిపిస్తాయి. ఒక్కసారిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. రీనా అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ కోసం ఉంచినటువంటి పాట్ లోని వాటర్ ని చూస్తుంది. అందులో ఫ్లవర్స్ తో పాటు ఏదో ఒక బ్లాక్ లిక్విడ్ తేలుతుంది. ఉన్నట్టుండి ఏదో పైకి తేలుతుంది. రీనా భయంతో అరుస్తూ అమ్మని పిలుస్తుంది. వాటర్ చూస్తే పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అందులో ఒక చనిపోయినటువంటి ఎలుక పైకి తేలుతుంది. అక్కడెవరో అది చెక్ చేసేసి, ఇది బ్లాక్ బ్లడ్, ఇలా జరగడం అనేది ఒక బ్యాడ్ ఓమెన్ అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే రీనా తన హస్బెండ్ ప్రమ్ తో కనిపిస్తుంది. ప్రమ్ కు ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్ నుంచి వాళ్ళకు ఒక ఇల్లు కూడా ఇచ్చారు. రీనా ఇప్పటికీ వాళ్ళ మ్యారేజ్ ముందు జరిగిన ఆ అబ్నార్మల్ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ లో ఉంది. ప్రమ్ ఆమెను కంఫర్ట్ చేస్తూ అంటాడు, భూతాలు పిశాచాలు అనేవి ఏవీ లేవు, అదంతా మన మనసులో ఉండేటువంటి భ్రమలు మాత్రమే. ఆ రోజు మిర్రర్ క్వాలిటీ బాలేకపోవడంతో బ్రేక్ అయిపోయింది. లైట్స్ ఏమో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఆఫ్ అయిపోయాయి. ఫోటో సరిగ్గా గోడపై హ్యాంగ్ అవ్వలేదు కాబట్టి కింద పడిందనేటువంటి లాజిక్స్ చెప్తాడు. మరి బురద, ఎలుక, బ్లాక్ వాటర్ సంగతి ఏంటని అడిగితే దానికి ప్రమ్ అంటాడు, అమ్మ చెప్పింది పక్కింటి వాళ్ళతో గొడవ జరిగిందంట, బహుశా వాళ్ళే ఇలా చేసుంటారు, ఇప్పుడంతా సెట్ అయిపోయింది, మన లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేద్దామని చెప్తాడు. ఇక మాట్లాడుకుంటూ వాళ్ళ కొత్త ఇంటికి రీచ్ అయిపోతారు. అక్కడ మిస్టర్ మూరీ, మిసెస్ డార్ వెల్కమ్ చేస్తారు. ప్రమ్ రీనాతో వీళ్ళు వారానికి ఒక రోజు వచ్చేసి మన ఇల్లుని క్లీన్ చేసే పని చూసుకుంటారని చెప్తాడు. ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో పాత లైట్స్ అన్ని చేంజ్ చేశారు. అంతా రెడీగా ఉంది. సడన్ గా ప్రమ్ నేల మీద బురద చూసి షాక్ అవుతాడు. మిసెస్ డార్ అంటుంది, నేను ఇప్పుడే క్లీన్ చేశాను, ఈ బురద ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదని అంటుంది. అప్పుడు ప్రమ్ వాళ్ళను మళ్ళీ క్లీన్ చేయమని చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ తో రీనా టెన్షన్ లో పడుతుంది. రాత్రి బెడ్రూమ్ లో బాగా వేడి కనిపిస్తుంది. రీనా ఫ్యాన్ గురించి అడుగుతుంది. ప్రమ్ అంటాడు, ఇంట్లో ఫ్యాన్ లేదు, రేపు ఆఫీస్ నుంచి ఒకటి తెప్పిస్తానని చెప్తాడు. నెక్స్ట్ డే మిసెస్ స్టార్ అడుగుతుంది, కొత్తింటికి ఏదైనా ఫంక్షన్ చేస్తారా, ఒకవేళ చేస్తే పక్కింటి వాళ్ళ హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అంటుంది. దానికి రీనా ఒప్పుకుంటుంది. మిసెస్ స్టార్ అక్కడున్న ఫ్యాన్ గురించి అడుగుతుంది. దానికి రీనా, దీన్ని ప్రమ్ ఆఫీస్ నుంచి తెచ్చారు, ఎందుకంటే నైట్ మొత్తం బాగా వేడిగా అనిపించిందని చెప్తుంది. ఇది విన్న మిసెస్ డార్ షాక్ అయిపోయి, అసలు ఈ ఏరియాలో సాధారణంగా చలి అనేది ఎక్కువగానే ఉంటుంది కదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తుంది. ఇక రాత్రి రీనా మిసెస్ డార్ పొరుగు వాళ్ళ సాయంతో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అరేంజ్ చేస్తుంది. ప్రమ్ కాల్ చేసి ఆఫీస్ నుంచి లేట్ గా వస్తున్నా, ఉస్తాద్ వస్తే వాళ్ళకందరికి వాటర్, టీ అన్ని చూసుకోమని చెప్తాడు. అంతలో రీనా బయటకు వెళ్తుంది. అక్కడ ఒక వృద్ధుని చూసి అతన్నే ఉస్తాద్ అనుకుని లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోమని చెప్పేసి టీ చేయడానికి కిచెన్ కి వెళ్తుంది. టీ తీసుకొచ్చి చూస్తే ఆ పర్సన్ అక్కడ లేడు. రీనా మిస్టర్ మొరీని ఉస్తాద్ ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. మిస్టర్ మొరీ అది విని షాక్ లో ఉండి, ఉస్తాద్ ఇంకా రాలేదు కదా అంటాడు. కరెక్ట్ గా అప్పుడే ప్రమ్ అసలైన ఉస్తాద్ తో ఇంటికి వస్తాడు. రీనా భయపడి ప్రమ్ కు ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ వృద్ధుడు గురించి చెప్తుంది. ప్రమ్ అనుకుంటాడు, బహుశా ఏదో ఒక నైబర్ అయి ఉంటాడని గెస్ చేస్తాడు. ఉస్తాద్ ఇల్లు పవిత్రంగా ఉండడం కోసం ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసే టైంలో రీనాకు మళ్ళీ ఆ సీక్రెట్ వృద్ధుడు కనిపిస్తాడు. అతను అబ్నార్మల్ గా ఆమె వైపు వస్తున్నాడు. రీనా భయపడుతుంది. తర్వాత ఆమె అతన్ని గ్లాస్ బయట చూసి ప్రమ్ కు చూపిస్తుంది. ప్రమ్ వెళ్లి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరు లేరు.
నెక్స్ట్ డే కూడా రీనా ఆ వృద్ధుడి గురించి ఆలోచిస్తూ టెన్షన్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు తనకే కనిపిస్తున్నాడు అర్థం కాదు. ప్రమ్ ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తూ మిస్టర్ మోరీ గాని పొరుగు వాళ్ళెవ్వరు కూడా అతన్ని చూడలేదు. ఈ ఏరియాలో అలాంటి వ్యక్తి ఎవరు లేరు. బహుశా రోడ్డు మీద తప్పిన వాడి ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరు జోక్ చేసి ఉండొచ్చని కూల్ చేస్తాడు. ప్రమ్ తన వైఫ్ ని ధైర్యంగా ఉండమని డోర్స్ ని క్లోజ్ చేసి ఉంచమని చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు. నైట్ మళ్ళీ వేడి వల్ల రీనా నిద్రపోలేక వాష్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్తుంది. వాష్రూమ్ డోర్ వెనకాల ఆ వృద్ధుడి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. స్నానం అయిపోయిన తర్వాత రీనా వార్డ్రోబ్ క్లోజ్ చేస్తుంది. అప్పుడే క్లోజ్ డిస్టెన్స్ లో ఒక భయంకరమైనటువంటి రూపంలో ఆ పర్సన్ కనిపిస్తాడు. కానీ రీనా దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయదు. తర్వాత మిర్రర్ లో ఆ పర్సన్ ని చూస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే అతను అదృశ్యమవుతాడు. రీనాకి భయంతో ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇక రీనా బెడ్ పైన పడుకుంటుంది. అప్పుడు పైనుంచి వాటర్ వచ్చి ఆమె ఫేస్ పై పడుతుంది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఆ పర్సన్ సీలింగ్ పై ఒక బల్లిలాగా అతుక్కుని ఉన్నాడు. భయంతో అదంతా చూస్తూ రీనా అసలేం మాట్లాడలేకపోతుంది. ఉన్నట్టుండి అతను పైనుంచి వచ్చేసి ఆమెపై జంప్ చేసి నువ్వు నాకు కావాలి అంటూ చెప్తూ ఉంటాడు. రీనా భయంతో గట్టిగా అరుస్తుంది. రీనా తన హస్బెండ్ తో నేను మళ్ళీ ఆ వృద్ధుని చూశానని చెప్తుంది. ప్రమ్ తన వైఫ్ ని కూల్ చేస్తూ ఇక్కడ ఎవ్వరూ లేరని చెప్తాడు. ఇప్పుడు స్టోరీలో 7 months అయిపోతుంది. కిచెన్ లో మిస్సెస్ డార్ తో కలిసి రీనా కుక్ చేస్తూ ఉంటుంది. సడన్ గా రీనాకు వాంతి రావడం మొదలవుతుంది. అదే టైంలో ప్రమ్ ఆఫీస్ లో బిజీగా ఉన్నాడు. ఫ్యాక్టరీ వర్క్ ఇంకా కోఆర్డినేషన్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరు వచ్చేసి ప్రమ్ కి ఫోన్ వచ్చిందని చెప్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే మిస్సెస్ డార్ చెప్తుంది రీనాకు ఆరోగ్యం బాలేదు, వాంతులు వస్తున్నాయి, జ్వరం లాగుంది, మీరు వెంటనే ఇక్కడికి రావాలని చెప్తుంది. సీన్ ఇప్పుడు హాస్పిటల్ కు షిఫ్ట్ అవుతుంది. అక్కడ డాక్టర్ రీనాని చెక్ చేసి రీనాకి ఎలాంటి జబ్బు లేదు, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఈ గుడ్ న్యూస్ విని హస్బెండ్ వైఫ్ ఇద్దరు హ్యాపీ అవుతారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి పుట్టబోయే బేబీ కోసం డ్రీమ్స్ కంటూ ఉంటారు. ప్రమ్ బేబీ హెల్త్ కోసం ప్రేయర్ చేస్తాడు. రీనాపై ఎంతో లవ్ చూపిస్తాడు. ఆ నైట్ ప్రమ్ తన వైఫ్ కి కాల్ చేసి ఆఫీస్ నుంచి లేట్ గా వస్తా, నువ్వు డిన్నర్ చేసి పడుకోమని చెప్తాడు. కానీ రీనాకి ఆకలిగా లేదు. ఆమె మిస్సెస్ డార్ కి డిన్నర్ తీసేయమని చెప్తుంది. అయితే అప్పుడు మళ్ళీ అదే పాదాల గుర్తులు కనిపిస్తాయి. రీనా భయంతో ఇంట్లో ఎవరైనా లోపలికి వచ్చారా అని అడుగుతుంది. దానికి మిస్టర్ మురి అంటుంది అది పెళ్లి నడిచిన గుర్తులని చెప్పేసి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ మిస్సెస్ డార్ క్లియర్ గా చెప్తుంది ఇవి డెఫినెట్ గా మనిషి యొక్క పాదాల గుర్తులే అని చెప్తుంది. మురి తన కాళ్ళు క్లీన్ గా ఉన్నాయని ప్రామిస్ చేస్తాడు. రీనా వాళ్ళను ఫ్లోర్ ను మళ్ళీ క్లీన్ చేయమని చెప్పేసి తన రూమ్ కి వెళ్తుంది. రీనా బెడ్ మీద పడుకుంటుంది. అప్పుడు డోర్ పై ఒక నాక్ వస్తుంది. చూస్తే బయట ఎవరూ లేరు. ఆమె భయంతో తిరిగి రూమ్ లోకి వస్తుంది. మళ్ళీ బలంగా డోర్ ని ఎవరో కొడతారు. రీనా డోర్ ఓపెన్ చేయకముందే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఆ వ్యక్తి బెడ్ మీద నిలబడి ఉన్నాడు. అతను భయంకరంగా ఎంతో క్రూరంగా రీనాపై వచ్చేసి జంప్ చేస్తాడు. ఆమె స్టమక్ మీద గోళ్లతో గీసి బ్లడ్ ని వచ్చేలా చేస్తాడు. రీనా ఏదోలా తనను తాను విడిపించుకుని బయటకు రన్ చేస్తూ గట్టిగా అరుస్తుంది. అయితే సడన్ గా ఆమెకు మిస్ క్యారేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక శైతాన్ ముందుకొచ్చేసి ఆ ఫీటస్ ను పైకెత్తుకుని తినేస్తాడు. అప్పుడే రీనా అరుస్తూ నిద్ర నుంచి లేస్తుంది. ఆమె పక్కన తన హస్బెండ్ నిద్రపోయి ఉన్నాడు. రీనా భయంతో ప్రమ్ కి చెప్తుంది మళ్ళీ ఆ వృద్ధిని చూశానని చెప్తుంది. ప్రమ్ ఆమెను కంఫర్ట్ చేస్తూ ఇది కేవలం ఒక బ్యాడ్ డ్రీమ్ మాత్రమే అని చెప్తుంటే అప్పుడే రీనాకు రియలైజ్ అవుతుంది ఏంటంటే నిజంగానే ఆమెకి ఇప్పుడు మిస్ క్యారేజ్ అయిపోయింది. దీన్ని చూసి ప్రమ్ ఆమెను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ సాడ్ గా మేము ఈ బేబీని సేవ్ చేయలేకపోయామని చెప్తారు. ప్రమ్ తన వైఫ్ కి ధైర్యం చెప్తూ నువ్వు వరీ అవ్వకు, నువ్వు సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దామని అంటాడు. కానీ రీనా కంప్లీట్ గా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఆమె ఏడుస్తూ నేను ఏ టు జెడ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎలాంటి హెవీ వెయిట్స్ ను కూడా లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఉంటుంది. ప్రమ్ దాన్ని డెస్టినీ అని చెప్పేసి తప్పించుకుంటాడు. అప్పుడు రీనా ఆ వృద్ధుడే మన బేబీని తినేశాడని చెప్పేస్తూ ఆమె తన స్టమక్ మీద ఉన్నటువంటి గాయాన్ని చూపిస్తుంది. కానీ ప్రమ్ ఇప్పటికి కూడా అదంతా నమ్మట్లేదు. అతనికి అనిపిస్తుంది ఏంటంటే నొప్పితో తడబడుతున్నటువంటి రీనా తన గోళ్లతోనే ఈ గాయం చేసుకుని ఉంటుందని భావిస్తాడు. నెక్స్ట్ డే ప్రమ్ రీనాకు రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఆఫీస్ కి వెళ్తాడు. ప్రమ్ వెళ్ళాక రీనా మిస్టర్ మురీని అడుగుతుంది మీకు ఎవరైనా షేమన్ గురించి తెలుసా, ఒకవేళ తెలిస్తే ప్రమ్ కు చెప్పకుండా ఒకరిని ఇక్కడికి తీసుకొచ్చేలా అరేంజ్ చేయండి అని చెప్తుంది. చెప్పినట్లుగానే మిస్టర్ మురి మిస్టర్ నార్తో అనే షేమన్ ని తీసుకొస్తాడు. రీనా వాళ్లకు థ్యాంక్స్ చెప్తుంది. మిస్టర్ నార్తో తన థర్డ్ ఐ తో చూడడానికి పర్మిషన్ అడుగుతాడు. అతను రీనా బాడీలోను ఈ ఇంట్లోనూ దాగి ఉన్నటువంటి సీక్రెట్స్ లేదా దుష్ట శక్తిని బయటపడాలని ప్రేయర్ చేస్తాడు. రిచువల్ అయిపోయిన తర్వాత మిస్టర్ నార్తో రీనాకు భరోసానిస్తూ నీ అనుమానం పూర్తిగా సరైంది, నీ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు, అదే కారణంగా నీకు మిస్ క్యారేజ్ అయింది, కానీ ఇప్పుడు
ఈ బ్లాక్ మ్యాజిక్ ని బ్రేక్ చేయలేం, ఎందుకంటే ఇది ఏ రకమైన తంత్రవిద్య అని మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికి సేఫ్టీ కోసం నీకు కొన్ని వస్తువులు ఇస్తున్నాను, వాటిని ఇంటి యొక్క మూల భాగాల్లో ఉంచు, ముఖ్యంగా గాడ్ కి ప్రేయర్ చేయి, అతన్ని రక్షించమని వేడుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత ప్రమ్ వరండాలో కూర్చుని ఉన్నాడు. మిస్టర్ మూరి ఒక ఫ్లవర్ పాట్ తీసేస్తుంటే ప్రమ్ కు మిస్టర్ నార్తో ఇచ్చిన ప్రొడక్షన్ ఐటెం కనిపిస్తుంది. అతను దాని గురించి మురిని అడుగుతాడు, కానీ మురి ఏం చెప్పకుండా తనకేం తెలియదన్నట్టు అంతా డినే చేస్తాడు. ప్రమ్ ఇప్పుడు అర్థం చేసుకుంటాడు, రీనా తనకు చెప్పకుండా ఇంటికి షేమన్ను తెచ్చింది. రీనా అప్పుడు ఆన్సర్ ఇస్తూ, నేను కేవలం మన సేఫ్టీ కోసమే ఇలా చేశాను, అప్పటి నుంచి ఆ వృద్ధుడిని నా డ్రీమ్ లో కూడా చూడలేదని చెప్తుంది. కానీ ప్రమ్ మళ్ళీ భూత సూపర్ న్యాచురల్ శక్తులను నమ్మే స్టేజ్ లో లేడు కాబట్టి ఇరిటేట్ అయినటువంటి ప్రమ్ షేమన్ ఇచ్చినటువంటి అన్ని ప్రొటెక్టివ్ ఐటమ్స్ ని విసిరేస్తాడు. ఆ రాత్రి ప్రమ్ వర్క్ అయిపోయిన తర్వాత రూమ్ నుంచి బయటకు వస్తుంటే బాగా బలమైనటువంటి గాలి వీసేసి దానివల్ల విండో ఓపెన్ అవుతుంది. ప్రమ్ విండో క్లోజ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ మళ్ళీ అదే పాదాల గుర్తులు కనిపిస్తాయి. రాత్రి రీనా నిద్రలేచి వాటర్ తాగడానికి కిచెన్ కి వెళ్తుంది. మళ్ళీ మిర్రర్ లో ఆ వృద్ధుడి యొక్క రిఫ్లెక్షన్ చూసి భయంతో రన్ చేస్తుంది. కానీ ఉన్నట్టుండి జారి కింద పడుతుంది. దీంతో ఆ శైతాన్ ఆమె పైకెక్కేసి నువ్వు నాకు కావాలని చెప్తాడు. అతని నోట్ నుంచి ఒక అగ్లీ లిక్విడ్ కూడా రీనా నోటిపై పడుతుంది. రీనా పరిగెత్తి తన హస్బెండ్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ప్రమ్ కూడా ఆ భయంకరమైనటువంటి వృద్ధిని చూడగలుగుతున్నాడు. ఆ పర్సన్ బయటకు వెళ్తుంటే ప్రమ్ ఏమాత్రం భయపడకుండా అతని వెనకాలే వెళ్తాడు. ప్రమ్ ఆ సైతాన్ ను ఇంటి పైన చూస్తాడు, కానీ కొన్ని సెకండ్లలోనే అతని గాలిలో కనిపించకుండా పోతాడు. ప్రమ్ ఒక ల్యాడర్ తీసుకుని సీలింగ్ పై భాగాన్ని చెక్ చేయడానికి మిస్టర్ డార్ ని పంపిస్తాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ ఒక సీక్రెట్ వస్తువు దొరుకుతుంది. దాన్ని చూసి ప్రమ్ భయంతో వణికిపోతాడు. నెక్స్ట్ డే ప్రమ్ స్వయంగా మిస్టర్ నార్తోను ఇంటికి పిలుస్తాడు. మిస్టర్ నార్తో చెప్తాడు. మిస్టర్ నార్తో ఆ వస్తువును చూసి, దీంట్లో ఉంది రెడ్ సాయిల్, ఎలుక యొక్క బ్లాక్ బ్లడ్ తో తయారు చేసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చేతబడి. దీన్ని బ్లాక్ బ్లడ్ కర్స్ అంటారు. ఈ కర్స్ డైరెక్ట్ గా మీ వంశంపై అటాక్ చేస్తుంది. దీని ఫలితం రీనా ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి మిస్ క్యారేజ్ అవుతుంది. అంటే మీరు బహుశా ఎప్పటికీ పేరెంట్స్ కాలేరని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అడుగుతాడు, ఇలా మా ఇంటిపై ఇదంతా ఎవరు చేస్తున్నారని అడిగితే దానికి నార్తో, ఇది చేసింది డెఫినెట్ గా మీ ఫ్యామిలీ వల్ల ఎవరో ఒకరు బాగా సఫర్ అయినటువంటి ఒక వ్యక్తి చేసిన పని. ఇప్పుడు వాళ్ళు మీపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ ఈ కర్స్ ని బ్రేక్ చేయడం పాసిబుల్ అవుతుందా అని అడిగితే దానికి నార్తో, ఇదంతా ఈజీ కాదు, కర్స్ యొక్క మెయిన్ సోర్స్ ని కనిపెట్టాలి, అది సాధారణంగా చేతబడి చేసిన వ్యక్తి యొక్క ఇంటి దగ్గరే దాగి ఉంటుందని చెప్తూ నార్తో రీనాతో, మీపై ఎవరైనా ఇప్పటి వరకు బాగా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు రీనా లేచి బయటకు వస్తుంది. అమ్మ తన పెళ్లి ముందు చెప్పినటువంటి ఒక మాట గుర్తుకొస్తుంది. గతంలో ఏదైనా ఒక పూర్తి కాని విషయం అనే మాట గుర్తొస్తుంది. ఇక రీనా తన పాస్ట్ గురించి ప్రమ్ కి చెప్తుంది. నీతో పరిచయం కాకముందు నేను యూడి అనే అబ్బాయిని 6 months వరకు డేట్ చేశాను, కానీ అతను నా మీద మరీ ఎక్కువగా అబ్సెస్ అయిపోయాడు. పొసెసివ్నెస్ అనేది బాగా ఉండేది. నేను బ్రేకప్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. నన్ను ఫ్రీక్వెంట్ గా ఫాలో అయ్యాడు. నేను కనుక వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళంతా చూస్తానని బెదిరించడం చెప్తుంది. వాళ్ళకి యూడీని కనిపెట్టాలని డిసైడ్ అవుతారు. రీనా తన ఓల్డ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి యూడీ జకార్తాలో పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడు, జైలు నుంచి బయటకు వచ్చాక అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని తెలుసుకుంటుంది. రీనా ఇదే విషయం తన హస్బెండ్ తో చెప్తుంది. ప్రమంతా అర్థం చేసుకుంటాడు. పోలీస్ హెల్ప్ లేకుండా యూడీని కనిపెట్టడం కష్టమని అర్థమవుతుంది. ఇక స్టోరీ ముందుకెళ్తుంటే రీనా ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్ గా ఉంటుంది. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్లకు పుట్టబోయే బేబీ హెల్దీగా ఉండాలని గాడ్కి ప్రే చేస్తారు. రీనా తన హస్బెండ్ తో పోలీసుల నుంచి యూడి గురించి ఏమైనా న్యూస్ వచ్చిందా అని అడిగితే ప్రమ్ దానికి లేదు, ఇంకా ఏం రాలేదని రిప్లై ఇస్తాడు. అంతలో షెంతా ఫోన్ చేసి యూడి దొరికాడు, అతను స్లావీలో తన సిస్టర్ ఇంట్లో ఉన్నాడని చెప్తుంది. ఇక బ్రమ్ మిస్టర్ నార్తోతో కలిసి స్లావీకి వెళ్తానని, తన వైఫ్ ని ఇంట్లోనే ఉండమని, తోడుగా అమ్మను ఇంట్లో ఉంచమని చెప్పేసి యూడి సిస్టర్ ఇంటికి రీచ్ అవుతారు. ఇక నార్తో అంటాడు, చూస్తుంటే ఇక్కడ ఎలాంటి కర్స్డ్ వస్తువు లేదు, దుష్టి శక్తి కూడా ఉందని అనిపించట్లేదని అంటాడు. ఇక బ్రమ్ తనను యూడి ఫ్రెండ్ అని చెప్పి యూడి గురించి అతని సిస్టర్ ని అడుగుతాడు. అప్పుడు సిస్టర్ చెప్తుంది, యూడికి 6 months క్రితం లైమ్ స్టోన్ మైన్ లో యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోయాడని చెప్తుంది. ఇక బ్రమ్ ఫోన్ లో తన వైఫ్ తో యూడి చనిపోయాడని చెప్తాడు. మిస్టర్ నార్తో చెప్పినట్టు కర్స్ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోతే కర్స్ అనేది స్వయంగా తొలగిపోవాలి, కానీ రీనా సమస్య ఇంకా ఎండ్ అవ్వలేదు.
చేసుకోలేదు, అంటే ఇది యూడి చేసింది కాదు. అప్పుడు ప్రం తన వైఫ్ తో మీ అమ్మకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, దీనివల్లే నీపై ఇలా జరుగుతుందేమో అనేటువంటి క్వశ్చన్ ఇస్తే రీనా అలాంటిది ఏం లేదని చెప్తుంది. అప్పుడు ప్రం మేము గ్రామ పెద్ద ఇంటి దగ్గర మరింత ఇన్ఫో కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తాడు. నైట్ రీనా తన మమ్మీకి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. రీనాకు కాల్లో క్రాంప్స్ వస్తాయి. అమ్మ హాట్ వాటర్ యూజ్ చేయమని చెప్పేసి మిసెస్ డార్ ని పిలవడానికి వెళ్తుంది. అమ్మ వెళ్ళగానే రీనాకు మళ్ళీ అదే పాదాల గుర్తులు కనిపిస్తాయి. ప్రొటెక్షన్ ఐటమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతున్నాయి. రీనా భయంతో అమ్మను పిలుస్తుంది, కానీ అమ్మ ఒక రూమ్ లో లాక్ అవుతుంది. మిస్టర్ మోరీ మిసెస్ డార్ ఇంటి బయట లాక్ అవుతారు. అప్పుడే రీనాకు వాటర్ బ్రేక్ అవుతుంది. అంతలో ఆ శైతాన్ వచ్చేసి రీనా కడుపు మీద చేయి పెట్టేసి ఈ బేబీ బ్రతికి బయటపడదని అంటాడు. అదే టైంలో ప్రమ్ మిస్టర్ నార్ తో ఇంటికి రీచ్ అవుతారు. వాళ్ళు రాగానే డోర్ ఓపెన్ అవుతుంది. మిస్టర్ నార్ తో ఆ దుష్ట శక్తిని ఇంటి నుంచి బయటకు తరిమేయడానికి ఆర్డర్ చేస్తాడు. శైతాన్ రీనాను వదిలేస్తాడు. ప్రమ్ రీనాను సపోర్ట్ చేస్తాడు. ఆమెకు లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. గాడ్ కి ప్రే చేయడంతో డెలివరీలో హెల్ప్ అవుతుంది. ఒకవైపు మిస్టర్ నార్ తో శైతాన్ ను ఆపుతూ ఉన్నాడు, మరోవైపు మిగతా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. చివరికి రీనా సేఫ్ గా ఒక బేబీకి జన్మనిస్తుంది. అదే టైంలో నార్ తో గాడ్ పేరుతో శైతాన్ ను బయటకు తరిమేస్తాడు. ఆ బేబీకి ద్వి అనే పేరు పెడతారు. ఇక డాక్టర్స్ ఈ బేబీ యొక్క లంగ్స్ అనేవి కంప్లీట్ గా డెవలప్ కాలేదు, కొన్ని రోజుల వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తారు. రీనా మిస్టర్ నార్తో ఇప్పుడు బేబీ పుట్టింది కదా, కర్స్ పోయిందా అని అడిగితే దానికి మిస్టర్ నార్తో కర్స్ ఇప్పుడు నీ బేబీ రక్తంలో కలిసిపోయింది, అది పూర్తిగా తొలిగే వరకు ఈ బేబీ సాధారణ పిల్లల్లాగా పెరగదని చెప్తూ ఒక భయంకరమైనటువంటి సైకిల్ గురించి చెప్తూ మొదటి 7 వారాల్లో ఫస్ట్ మిస్క్యారేజ్ జరుగుతుంది. తర్వాత 7 మంత్స్ నిండగానే రెండవ బేబీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి పుట్టిన బేబీ ప్రిమ్యూచర్ బర్త్ జరిగిపోతుందని వార్న్ చేస్తూ బేబీకి సరిగ్గా 7 ఏళ్లు నిండినప్పుడు ఆ వృద్ధుడు మళ్ళీ వచ్చేసి ఆ పాపని తీసుకెళ్తాడని చెప్తాడు. స్టోరీ ఇప్పుడు 7 సంవత్సరాల ముందుకెళ్తుంది. ఇంట్లో భయం, కన్ఫ్యూజన్ ఉంది. రీనాకు తన కూతురు ద్వి ఎక్కడా కనిపించట్లేదు. అందరూ ఇంటి చుట్టూ గార్డెన్ లో వెతుకుతున్నారు. చివరికి రీనాకు తన డాటర్ ద్వి కనిపిస్తుంది. ద్వి చేతిలో కత్తి ఉంది. రీనా తన డాటర్ ని కత్తితో ఆడద్దని ఆ కత్తిని తనకిచ్చేయమని అడుగుతూ రీనా తన హ్యాండ్ ని ముందుకు పెడుతుంది. కానీ ద్వి తన అమ్మ చేతికి కట్ చేసి దూరంగా వెళ్తుంది. రీనా ఇంటి లోపలికి వచ్చేసి తన డాటర్ ఎక్కడుందని చూస్తుంది. చూస్తే లోపల ద్వి పచ్చి మాంసాన్ని తింటుంది. ఆ పాపకున్నటువంటి ఈ అబ్నార్మల్ స్థితిని చూసి రీనా కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. రీనా తన హస్బెండ్ తో నేను ఇది ఇంకా భరించలేను, నా బేబీ మిగతా పిల్లల్లాగా నార్మల్ గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రమ్ రీనాకు కాన్ఫిడెన్స్ నిస్తూ నేను మన బేబీ కోసం అన్ని చేస్తానని చెప్తాడు. అయితే ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ అందరినీ చెక్ చేశారు, కానీ ఇంకా ఈ కర్స్ ఇచ్చినటువంటి పర్సన్ ని కనిపెట్టలేదు. రీనా ఒక విషయం గుర్తు చేస్తుంది. రేపు ద్వి 7th బర్త్డే, మిస్టర్ నార్ తో చెప్పినట్టు ఆ వృద్ధుడు మళ్ళీ వస్తాడని అంటుంది. దానికి బ్రహ్మ్ ద్విని కాపాడడానికి మిస్టర్ నార్తో పాటు మిస్టర్ యాయ్ వాళ్ళ కొడుకుని తీసుకొస్తాను, వాళ్ళకి స్పిరిచువల్ పవర్ చాలా ఎక్కువ, వాళ్ళు మన ఇంటిని ఎలాంటి చెడు శక్తి లోపలికి రాకుండా గార్డ్ చేస్తారని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ నార్తో మిస్టర్ యాయ్ వాళ్ళ కొడుకు ఆర్యో ఇంటికి వస్తారు. వెంటనే ప్రొటెక్షన్ సర్కిల్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. మిస్టర్ యాయ్ తన కొడుకు ఆర్యోతో అలర్ట్ గా ఉండమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అందరితో ఈ అర్ధరాత్రి ఖచ్చితంగా ద్వికి 7 ఏళ్లు నిండినప్పుడు ఆ దుష్ట శక్తి లోపలికి ఎంటర్ అవ్వడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుందని చెప్తాడు. అందరూ కూడా గాడ్ నుంచి ద్వి యొక్క సేఫ్టీ కోసం ప్రే చేస్తారు. తర్వాత ఆ దుష్ట శక్తిని వీక్ చేయడానికి, బయటకు తరిమేయడానికి కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అయితే రాత్రి అనుకున్నట్టుగానే 12 గంటలకు ప్రొటెక్షన్ సర్కిల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఆ శైతాన్ లోపలికి ఎంటర్ అవుతాడు. లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. అందరూ లేచి నిలబడతారు. శైతాన్ ఆర్యో మిస్టర్ యాయ్ ని పైకెత్తి దూరంగా విసిరేస్తాడు. మిస్టర్ నార్తో అందరినీ మరో రూమ్ లోకి పంపించేస్తాడు. సడన్ గా శైతాన్ మిస్టర్ నార్తోపై వచ్చి జంప్ చేసి అతని నోట్లో చేయి పెట్టేసి పేగుల్ని లాగి బయటకు తీసేస్తాడు. తర్వాత డోర్ తోసేసి ద్విని చంపడానికి వెళ్తాడు. అప్పుడు మిస్టర్ యాయ్ లేచేసి శైతాన్ మీద సీక్రెట్ వాటర్ ని చల్లుతాడు. దీంతో ఆ శైతాన్ నొప్పితో తడబడతాడు. అతను మిస్టర్ యాయ్ వైపు వెళ్తుంటే ఆర్యో లేచి వెనుక నుంచి శైతాన్ ను స్టాబ్ చేస్తాడు. కానీ శైతాన్ మళ్ళీ ఆర్యోను పైకెత్తి విసిరేస్తాడు. మిస్టర్ యాయ్ మళ్ళీ సీక్రెట్ వాటర్ చల్లుతాడు. దీంతో శైతాన్ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. పరిస్థితి కొంచెం కూల్ అవుతుంది. మిస్టర్ యాయ్ అందరినీ ఓదారుస్తూ ప్రస్తుతానికి మీరు డేంజర్ నుంచి బయటపడ్డారు, సేఫ్ గా ఉన్నారని అంటాడు. కానీ అతనికి అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరో ఒక పెద్ద సీక్రెట్ ని దాచుకుంటున్నారు. అందుకే అతను ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒకరు ఇంకొకరికి చెప్పకుండా ఒక పెద్ద సీక్రెట్ ని దాచుకుంటున్నారు, మీరిప్పుడు నిజం చెప్పాలని అంటాడు. ఫైనల్ గా రీనా హస్బెండ్ అంటాడు, నాకు ఈ కర్స్ ని ఎవరిచ్చారో నాకు డౌట్ వచ్చింది, కానీ ఆ విషయం
రీనాకు చెప్పలేదని అంటాడు. రీనా అతని పేరు అడుగుతుంది. అప్పుడు బ్రహ్మ్ మావర్ అని చెప్తాడు. అది విన్న రీనా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పేరుని ఎప్పుడూ ఆమె వినలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ప్రమ్ మావర్ మధ్య ఓల్డ్ రిలేషన్ ఉంది. మావర్ ప్రమ్ తో రీనా ఎప్పుడు జాబ్ ప్రమోషన్ లో బిజీగా ఉంటుంది. ఆమె నీ కోసం గాని నీ ఫ్యామిలీ కోసం గాని ఎక్కువగా టైం స్పెండ్ చేయదని వార్న్ చేస్తుంది. మావర్ తనను ప్రమ్ కు ఒక పర్ఫెక్ట్ వైఫ్ గా భావిస్తుంది. కానీ ప్రమ్ క్లియర్ గా నేను రీనానే పెళ్లి చేసుకుంటా, రీనా నా కోసం జాబ్ కూడా వదిలేస్తుందని చెప్తాడు. ఇక మావర్ ఈ రిజెక్షన్ ను భరించలేకపోతుంది. కోపంతో ప్రమ్ కు కర్స్ ఇస్తుంది. నువ్వు నీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ గా టార్చర్ అవుతూనే ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో ప్రమ్ తన వైఫ్ తో మావర్ కోపంలో అలా అనేసిందని అనుకున్నా, కానీ కర్స్ అనేది కన్ఫర్మ్ అయ్యాక గత 7 ఏళ్లుగా నేను మిస్టర్ నార్తో కలిసి సీక్రెట్ గా మావర్ ని వెతుకుతున్నాను. ఈ నిజాన్ని నీకు చెప్పకపోవడానికి సారీ అడుగుతున్నా. నా జీవితంలో నువ్వు తప్ప ఎవరూ లేరని అంటాడు. అంత విన్న రీనా మెంటల్ గా బ్రేక్ అవుతుంది. అప్పుడు మిస్టర్ యాయ్ ప్రమ్ తో టైం చాలా తక్కువ ఉంది, తొందరగా మావర్ ను కనిపెట్టాలని అంటాడు. అతను ఈ కర్స్ ని బ్రేక్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రిచువల్ చేయాలనుకుంటున్నాడు. అందులో ప్రమ్ రీనా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయాలి. ప్రమ్ రీనా దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ మన మధ్య కోపం ఈ కంప్లైంట్స్ కంటే ఇప్పుడు మన డాటర్ యొక్క లైఫ్ ని కాపాడడం ఇంపార్టెంట్. నా తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. మన డాటర్ నార్మల్ గా పెరగడానికి ఒక ఛాన్స్ కావాలని అడుగుతాడు. రీనా ఈ మార్గాన్ని ఎలా నమ్మేది అంటే ప్రమ్ దానికి ప్రామిస్ చేస్తాడు. మిస్టర్ యాయ్ ఒక రిచువల్ చేసి మావర్ లొకేషన్ ని కనిపెడతాడు. ఆమె ఇప్పుడు వసోబో మాగేలాంగ్ బోర్డర్ దగ్గర దాక్కునుంది. ప్రమ్ మిస్టర్ యాయ్ మావర్ ను వెతకడానికి వెళ్తారు. ఆర్యో రీనాతో కలిసి ఇంట్లో ప్రొటెక్షన్ కోసం ఉంటాడు. వాళ్ళు మావర్ ఇంటి వెనకాల ఉన్నటువంటి సరౌండింగ్స్ కి రీచ్ అవుతారు. మిస్టర్ యాయ్ ప్రమ్ కి ఒక చోట మట్టిని తవ్వమని చెప్తాడు. తను వెహికల్ లో ఉన్నటువంటి ఒక టూల్ ని తీసుకొస్తానని వెళ్తాడు. అప్పుడు ఎవరు వెనకాల నుంచి మిస్టర్ యాయ్ తలపై అటాక్ చేస్తారు. తర్వాత ప్రమ్ పై కూడా వెనకాల నుంచి అటాక్ జరుగుతుంది. అది చేసింది ఎవరో కాదు, మావరే చేసి ఉంటుంది. ప్రమ్ యొక్క కాన్షియస్ వచ్చేసరికి అతని చేతులు కట్టేసి ఉంటాయి. ముందు మిస్టర్ యాయ్ కూడా ఉన్నాడు. మావర్ నవ్వుతూ ముందుకొస్తూ నువ్వు నన్ను కనిపెడతావని నాకు ముందే తెలుసు. నీతో ఉండాల్సింది రీనా కాదు, నేనే ఎప్పుడు నీతో ఉండాల్సింది. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు. గత 7 ఏళ్లుగా నువ్వు రీనా పడ్డ బాధలు చూసి నేను తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరు ఈ కర్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్తుంది. ఇక ఆమె ఒక కత్తి తీసుకుని మిస్టర్ యాయ్ ని చంపడానికి వెళ్తుంది. అప్పుడు ప్రమ్ లేచి మావర్ పై అటాక్ చేస్తాడు. దీంతో ఆమె అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్తుంది. ప్రమ్ తన చేతులు విప్పుకుని మిస్టర్ యాయ్ కున్నటువంటి కట్లు కూడా విప్పేస్తాడు. యాయ్ ప్రమ్ కు తొందరగా ఆ మట్టున్నటువంటి పాట్ ని కనిపెట్టమని చెప్తాడు. ఇక ప్రమ్ మావర్ చేతులు కట్టేసి వెంటనే ఆ పార్ట్ కోసం వెతుకుతాడు. ఫైనల్ గా అది ఒక ప్లేస్ దగ్గర దొరుకుతుంది. అతను దాన్ని తీసుకుని వెంటనే యాయ్ దగ్గరికి వస్తాడు. కానీ తల నుంచి బాగా రక్తం కారడంతో యాయ్ తన ప్రాణాలు కోల్పోతాడు. ప్రమ్ ఫోన్ చేసి ఆర్యకు తండ్రి చనిపోయిన విషయం చెప్పేసి పార్ట్ దొరికిందని చెప్తాడు. ఆర్యో తండ్రి ఆ చావు వార్త వినేసి తనకొస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని భరిస్తూ ప్రమ్ ను పార్ట్ తీసుకుని తొందరగా ఇంటికి రమ్మని చెప్తూ ఇక నేనే ఈ రిచువల్ ని పూర్తి చేస్తానంటాడు. రీనా ఆర్యోకి అతని తండ్రి చనిపోయినందుకు ఫర్గివ్ చేయమని అడుగుతుంది. ఆర్యో రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. సడన్ గా లైట్స్ ఆఫ్ అవుతాయి. ఆర్యో రీనాతో ఎవరు కూడా రూమ్ నుంచి బయటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తాడు. కానీ అంతలో శైతాన్ ముందుకొస్తాడు. ఆర్యో అతనిపై కత్తితో అటాక్ చేస్తాడు. కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. శైతాన్ అతన్ని ఒక కిక్ తో విసిరేస్తాడు. ఇక శైతాన్ అదే కత్తి తీసుకొని ఆర్యోను స్టాబ్ చేస్తాడు. రీనా అతన్ని కాపాడడానికి బయటకు వస్తుంది. కానీ శైతాన్ ఒక్క కిక్ ఇచ్చేసరికి ఆర్యో తలని బాడీ నుంచి వేరు చేసేస్తాడు. రీనా భయంతో రూమ్ లోకి పరిగెత్తుతుంది. అక్కడ చూస్తే తన డాటర్ లేదు. రీనా మదర్ యొక్క గొంతును ఏదో కనిపించని శక్తి పట్టుకుని ఉంది. ఆ ఫోర్స్ అమ్మను వదిలేస్తుంది. అమ్మ సైకిల్ చేస్తూ ద్విని చూపిస్తుంది. అయితే శైతాన్ ద్విని తనతో తీసుకెళ్తున్నాడు. రీనా టెన్షన్ అవుతూ ఆ దుష్ట శక్తితో తన డాటర్ ని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ శైతాన్ అంటాడు ద్వి రక్తంలో నా ఎఫెక్ట్ ఉంది, ఈ బేబీ నాదే అని అంటాడు. అతను ప్రమ్ ను ద్వి ఫాదర్ గా యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోడు. రీనా ఛాలెంజ్ చేస్తూ ద్వి తండ్రి ఎవరైనా సరే అమ్మ మాత్రం నేనే కదా, నా కూతురికి బదులుగా నన్ను తీసుకెళ్లమని అంటుంది. దీంతో శైతాన్ ద్విని వదిలేస్తాడు. రీనా తన బేబీతో ఫైనల్ గా ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడుతుంది. నాకు తెలుసు బహుశా నేను నిన్ను పెంచలేను, కానీ చనిపోయిన తర్వాత కూడా నీ కేరింగ్ కూడా నేనే తీసుకుంటా. నువ్వు నా లైఫ్ లో ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అని చెప్పేసి ఫైనల్ గా గుడ్ బై చెప్పేస్తుంది. తర్వాత శైతాన్ రీనాను తనతో తీసుకెళ్లిపోతాడు. ప్రమ్ తిరిగి వచ్చేసి చూస్తే రీనా అక్కడ అదృశ్యమైంది.
రీనా అమ్మ ఏడుస్తూ రీనా దొరకడం లేదని అంటుంది. ప్రమ్ పిచ్చోడ్లా రీనాను వెతుకుతాడు. తన డాటర్ తో అమ్మ ఎక్కడుందని అడుగుతాడు. కానీ పరిస్థితి చేతుల నుంచి జారిపోయింది. ఫైనల్ గా రీనా దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఆమె బ్రతికే ఛాన్స్ లేదు. ప్రమ్ ఆమెను కాన్షియస్ స్టేట్ లోకి తీసుకురావడానికి కేకలేస్తాడు. రీనా అమ్మ కోపంగా ప్రమ్ ను బ్లేమ్ చేస్తూ నీ వల్లే రీనాకు ఇలా అయిందని అంటుంది. ఇక ప్రమ్ లో గిల్టీ ఫీలింగ్ అనేది చెప్పలేని బాధ ఉంటుంది. అతని రెస్పాన్సిబిలిటీ రీనా అమ్మకు అప్పగిస్తాడు. అందరికి సారీ చెప్పి ఎక్కడికో వెళ్లిపోతానని డిసైడ్ అయిపోతాడు. రీనా అమ్మ షాకింగ్ గా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, రీనా ఇక ఎప్పటికి రాదు కదా అని అంటాడు. ప్రమ్ ఒక విషయంపై స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతాడు. ఎలాగైనా సరే ఈ కర్స్ ని నేనే బ్రేక్ చేస్తాను, రీనాతో ప్రామిస్ చేశాను కదా అని రిప్లై ఇస్తాడు. అతను తన బేబీ ద్విని దగ్గరకు తీసుకుని తను చేసినటువంటి తప్పులకు క్షమించమని అడుగుతాడు. తర్వాత స్ట్రైట్ గా మావర్ ఇంటికి వెళ్తాడు. ప్రమ్ మావర్ ను ఫేస్ చేస్తాడు. ఆమె దగ్గర హెల్ప్ అడుగుతూ ద్వి మీద నుంచి కర్స్ తీసేసి రీనాను తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కానీ మావర్ అతన్ని జోక్ చేస్తూ నేను ముందే చెప్పాను కదా నీ ఫ్యామిలీని సర్వనాశనం చేస్తానని, ఇక్కడికి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావని చెప్పేసి ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద కత్తితో ప్రమ్ పై అటాక్ చేస్తుంది. వాళ్ళ మధ్య ఇంటెన్స్ గా ఫైట్ జరుగుతుంది. ప్రమ్ మావర్ చేతిలోని కత్తిని లాగడానికి ట్రై చేస్తాడు. మావర్ మరో చేత్తో నైఫ్ ఎత్తి ప్రమ్ ఫేస్ పై స్టాబ్ చేస్తుంది. ప్రమ్ ఏదోలా ఆమెను కంట్రోల్ చేస్తాడు. చాలా రిక్వెస్ట్ చేస్తాడు. నా ఫ్యామిలీని వదిలేయమని వేడుకుంటాడు. కానీ మావర్ దానికి ఒప్పుకోకుండా నేను అలా చేయనని చెప్తూ మావర్ మళ్ళీ అటాక్ చేసి ప్రమ్ ఫేస్ ని కాల్ చేస్తుంది. ప్రమ్ ఏదోలా తనను తాను విడిపించుకుని ఒక వెపన్ ని తీసుకుంటాడు. ఇలా వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ప్రమ్ ఆమెను చంపాలని అనుకోవడం లేదు. కానీ చివరికి తప్పని పరిస్థితుల్లో మావర్ ఒక చేయిని కట్ చేస్తాడు. అయినా కూడా మావర్ ఇంకా ఆగదు. మరో చేత్తో వెపన్ ని తీసుకుంటుంది. మళ్ళీ ప్రమ్ పై అటాక్ చేస్తుంది. ఈసారి ప్రమ్ ఆమె మరో చేయిని కూడా కట్ చేస్తాడు. అయినా మావర్ ఏ మాత్రం తగ్గదు. ఆమె ప్రమ్ పై దూకి అతని చేయిని కట్ చేస్తుంది. ఫైనల్ గా ప్రమ్ తప్పని పరిస్థితుల్లో వెపన్ తో మావర్ స్టమ్ లోకి పొడిచేస్తాడు. ప్రమ్ ఆమెను ఆపమని అడుగుతాడు. మావర్ అంటుంది నువ్వు ఇప్పటికీ కూడా రీనానే సెలెక్ట్ చేస్తున్నావు. రీనా ఇప్పుడు చనిపోయింది. ఆఫ్టర్ లైఫ్ లో ఆ చనిపోయిన బాడీ ఇప్పుడు ఆ వృద్ధుడి యొక్క వైఫ్ అయిపోయింది. ఇక ఎలాంటి చేతబడితోనూ రీనాను బ్రతికించలేమని అంటుంది. ఈ మాటలు విని కోపంతో ప్రమ్ మావర్ యొక్క తలను బాడీ నుంచి వేరు చేస్తాడు. అదే టైంలో కర్స్ కూడా కంప్లీట్ గా పోతుంది. ఫైనల్ గా ప్రమ్ రీనా పేరును గట్టిగా అరుస్తాడు. నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దంటూ ప్రమ్ కూడా సూసైడ్ చేసుకుంటాడు. మరోవైపు రీనా కూతురు ద్వి నార్మల్ స్టేట్ కి వచ్చేసి రీనా యొక్క అమ్మతో మాట్లాడుతుంది. ఆమె షాకింగ్ గా నువ్వు మాట్లాడగలవా అని అడుగుతుంది. ఇక సీన్ ఇంకా కొన్ని సంవత్సరాల ముందుకెళ్ళిపోతుంది. ద్వి ఇప్పుడు పెద్దదైపోయింది. మెడికల్ ప్రోగ్రామ్ లో ఎక్సలెంట్ మార్క్స్ తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసేసింది. కాన్వకేషన్ లో ద్వి స్పీచ్ ఇస్తూ నా చిన్నప్పటి నుంచి నేను నా పేరెంట్స్ లేకుండా పెరిగాను. వాళ్ళ గురించి నాకు ఎలాంటి మెమోరీస్ లేవు. కానీ నాకు తెలిసిందల్లా నా పేరెంట్స్ కోరుకున్నది ఏంటంటే నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటి డిజైర్ ఉంది. అందుకే నా ఈ సక్సెస్ ని నా లేట్ పేరెంట్స్ కి అంకితం చేస్తున్నాను. ఇలా చెప్పిన తర్వాత మూవీ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.